హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఒక హ్యాపీ హార్వెస్ట్ చేసుకోబోతున్నామండి. రాండి చూపిస్తాను. ఆ హ్యాపీనెస్ ఏందో మీకు కూడా అర్థమవుద్ది. ఇవాళ ముందుగా టమాటాలు అయితే ఉన్నాయి, 1-2 కోసామంతే. పువ్వులు చూడండి, గులాబీలు ఎంత క్యూట్గా ఉన్నాయో. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉంటే కొంచెం కర్రీలోకి ఉంటాయి కదా, సండే కదా అని కట్ చేసేసా. ఇప్పుడు పూల కాడికి వెళ్తున్నాము. చూసారా బంతి పూలు ఎంత అందంగా విరుపుతున్నాయో. మ్యారీగోల్డ్ అవి డిసెంబరాలలో 4 కలర్స్ ఉన్నాయి డిసెంబరాల్లో, కానీ 2 పూస్తున్నాయి, విరుపుస్తున్నాయి. 2 చెట్లకు మాత్రమే పూలు వస్తున్నాయి. ఈ పువ్వు ఏంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. దాని పేరు తెలియదు, కానీ చాలా బాగా పూస్తూ ఉన్నాయి. రోజుకి 10 పూలు దాకా బంతి పూలు ఉన్నాయి. ఒక 4 కట్ చేద్దాం చాలు. చాలానే ఉన్నాయి, ఏం చేసుకుందామని 4 కోస్తున్నాను. చామంతులు కూడా ఉన్నాయండి, చామంతులు కూడా కొంచెం కోసాను. జామకాయలు అయ్యి నెక్స్ట్ వారం కట్ చేద్దామని పండుతాయని వదిలేసాము. చూడండి, చిన్న బొప్పాయి కాయ, ఇంకా పెద్దది కూడా ఉంది, కోసేసాము. ఇప్పుడైతే కాకరకాయలు పైన ఉన్నాయి, పోయి ఒక 2 కాయలు అందటం లేదు, కానీ కష్టపడి మా పాప అందుకునింది. ఆ 2 కాకరకాయలు వచ్చాయి. ఇవేనండి అటు పక్క. ఇంకా ఈ సైడ్కి వద్దాము. చామంతులు కూడా కట్ చేసాను 4. ఎండిపోతున్నాయి, పెట్టుకోవడం లేదు మనము. ఇప్పుడు మలబరీస్ ఉన్నాయి, కొంచెం మలబరీస్ కూడా కోసాను. అయిపోయాయి, చాలా వచ్చాయండి ఈసారి. ఇది మలబరీస్ లాస్ట్ అయిపోయాయి. మళ్ళీ వస్తేనే ఇంకా మలబరీస్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఎవరైనా. అన్నీ వచ్చాయి మలబరీసు. ఇంకా మెంటుకు వద్దాము. అదే పుదీనా, కొంచెం పుదీనా కూడా కట్ చేస్తున్నాను. పుదీనా కూడా అంతేనండి, కొంచెం ఈజీ వదిలేస్తే ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అక్కడ కూడా ఉన్నాయి చిన్న 2 కాకరకాయలు కోసిస్తున్నాను. దాసాని పువ్వులండి, చూసారా. ఇదే చాలా హ్యాపీగా ఉంది అన్నాను కదా నేను వీడియోలో. అదే మా అరటి చెట్టు గెల పండుతూ ఉంది. గెల్లోనే ఉంటే బాగా స్వీట్గా ఉంటాయి కదా, ఆర్గానికంగా అసలు కెమికల్ ఏం వేయకుండా మంది ఆర్గానికంగా పండించిన అరటి పళ్ళు కాబట్టి కొత్త వాటర్తోనే చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు మా అరటి పళ్ళని చూసి. ఇంకా బీరకాయలు కోసిస్తున్నాము, 2 ఉన్నాయి పెద్దగా నేతి బీరకాయలు. చూడండి, మా బాబు కోసేది అక్కడ ఎక్కి పైకి. రెండు వచ్చాయి నేతి బీరకాయలు. ఇప్పుడు చిక్కుళ్ళ కాడికి వెళ్తున్నాము. పందిరి చిక్కుళ్ళు ఉన్నాయి. ఇంకా చిక్కుల్లో కూడా 3 రకాలు ఉన్నాయి కదా మా దగ్గర, అన్నీ కోసేస్తున్నాము. పందిరి చిక్కుళ్ళు ఈరోజు హ్యాపీగా ఉన్నానండి చాలా నేను. ఎందుకంటే అరటి పండు మామూలుగా డైలీ కొంటూ ఉంటాము, కానీ మా చెట్టు మీదే పండించి మామూలుగా అయ్యి గెల నుంచి కోసి తర్వాత మగ్గబెడతారు, మందు వేసి పొగ వేసి. లేకుంటే మేము ఆర్గానికంగా చెట్టు మీదే వదిలేసాము. ఇవాళ 6 పళ్ళు అయితే కోసేసాము, అరటి పళ్ళు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అవి కూడా చూడండి గుత్తులు ఎలా ఉన్నాయో. పందిరి చిక్కుళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి కూడా అంతేనండి, దానికి పెద్ద చేయాల్సిన పని ఏం లేదు. ఒకసారి సీడ్ వేసి కొంచెం అల్లుకుంటే చాలు, పందిరి వస్తూనే ఉంటుంది. క్రాఫ్ట్ మనం తీసుకోవచ్చు ఈజీగానే. కొంచెం అప్పుడప్పుడు కొన్ని ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలు. అంతేనండి మా వీడియో. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇదిగోండి అరటిపళ్ళు 6 కోసాము, 2 తినేసారు పిల్లలు, 4 ఉన్నాయి. ఇంకా జామకాయలు, ఫ్రూట్స్లో అయితే అరటిపళ్ళు, జామకాయలు, మల్బరీస్, బొప్పాయి కాయలు వచ్చాయి. వెజిటబుల్స్ అయితే కాకరకాయలు, చిక్కుళ్ళు, బీరకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం పుదీనా వచ్చింది, 1 టమాటో. ఇదిగోండి బీరకాయలు పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం పుదీనా,
మలబరీస్ ఫ్రూట్స్లో బొప్పాయి, మలబరీస్, జామ, అరటిపళ్ళు. ఇవాళ పువ్వుల్లో అయితే బంతి పూలు, చామంతి పూలు, దాసాని పూలు, డిసెంబరల్ పూలు వచ్చాయి. వెజిటేబుల్స్ చిక్కుళ్ళు, బేర, కాకర, ఒక టమాటో వచ్చింది. అంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ పూల పేరు ఏందో కామెంట్లో కూడా పెట్టండి తెలుగులో. చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇవాళ. చెట్టు మీద అమృతపాణి పళ్ళు మగ్గాయి, అరటి పళ్ళు చెట్టు మీద పండించానని అది చాలా హ్యాపీనెస్గా ఉంది. నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను వీడియో చేసి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.